ఒక్కసారి ఊహించుకోండి, మన భూమి సెకండ్కి 100 కిలోమీటర్ల వేగంతో తిరిగితే ఎలా ఉంటుందో. సాధారణంగా భూమి ఒక సెకండ్కి 465 మీటర్ల వేగంతో తిరుగుతుంది. అంటే దాదాపు 1/2 కిలోమీటర్ స్పీడ్ ఫర్ సెకండ్ అనుకోవచ్చు. ఒకవేళ భూమి తన అక్షం పైన సెకండ్కి 100 కిలోమీటర్ల వేగంతో తిరగడం గనక మొదలెడితే దాని పరిణామాలు అతి భయంకరంగా ఉంటాయి. వాటిని చూడ్డానికి కూడా మనం మిగిలి ఉండము. ఆ వేగానికి భూమిపై ఉన్న చెట్టు పుట్ట, సముద్రాలు, మొత్తం జీవరాశులు అన్ని అంతరిక్షంలోకి విసిరేయబడతాయి. ధృవాల వద్ద ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉన్నా కూడా భూమి యొక్క భూభాగము ఎక్కువగా సముద్రాలకు దగ్గరగానే ఉన్నందున నీరు పూర్తిగా అంతరిక్షంలోకి ఎగిరిపోతాయి. ఆ వేగానికి భూమి ఆకారం పూర్తిగా మారిపోతుంది. ప్రస్తుతం ఉన్న వేగంతోనే భూమి కొంచెం కుంచించిన గోళం మాదిరిగా ఉంటుంది. 100 కిలోమీటర్ల వేగంతో తిరిగితే భూమి ఒక డిస్క్ ఆకారంలోకి మారిపోతుంది. ఆ వేగం వల్ల భూమి గురుత్వాకర్షణ శక్తిలో విపరీత మార్పులు జరుగుతాయి. ఈ వేగంతో గాలిలో కలిగే ఘర్షణ కారణంగా భూమి ఉపరితలంపై ఉన్న ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్ కి పెరిగిపోతుంది. ఈ ఉష్ణోగ్రత కారణంగా ప్రపంచవ్యాప్తంగా అగ్నిపాతము, అగ్ని తుఫానులు ఏర్పడతాయి. భూమి అంతటా తీవ్రమైన భూకంపాలు సంభవిస్తాయి. భూమిపై పగుళ్లు ఏర్పడడం వల్ల ఎత్తైన ప్రాంతాలు భూమి లోపలికి కూరుకుపోతాయి. భూమి ఉపరితలము స్థిరంగా ఉండదు. భూమి తన అక్షంపై ఒక పూర్తి వలయం తిరగడానికి, అంటే తన చుట్టూ తాను ఒక్కసారి తిరగడానికి 23 గంటల 56 నిమిషాల సమయం పడుతుంది. దీన్ని సైడ్ రియల్ డే అంటారు. రఫ్ గా భూమిపై పగలు రాత్రిని బట్టి రోజులని లెక్కేస్తాము. అదే భూమి సెకండ్కి 100 కిలోమీటర్ల వేగంతో తిరిగితే కొన్ని సెకండ్లలోనే ఒక రోజు పూర్తవుతుంది. అంటే సెకండ్కి రాత్రి పగలు మారుతూ ఉంటాయి. ఈ వేగం కారణంగా భూమి మొత్తం చీలిపోతుంది. సముద్రాలు ఆవిరైపోతాయి. భూమి మిగిలి ఉండే అవకాశమే లేదు. ఆ పరిస్థితి ఒక ప్రళయంలా మారుతుంది. ఇటువంటి స్థితిలో జీవం ఎలాంటి రూపంలోనూ జీవించే ఛాన్స్ ఏమాత్రమూ లేదు.